లక్ష్మి కోసం విహారీ ఎంతో టెన్షన్ పడుతూ ఉంటాడు కదా. దానికోసం అంబిక సీరియస్గా ఇలా చెప్తూ ఉంటుంది. పద్మాక్షి, సహస్ర వాళ్ళతో అంబిక అంటుంది, లక్ష్మి ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే అది బ్రతికే ఛాన్స్ లేదు. కాకపోతే ఆ లక్ష్మి కోసం విహారీ ఎంతో తపన పడుతున్నాడు అని అంటే సహస్ర అంటుంది, ఆ పరిస్థితుల్లో నేనున్న బావ నా కోసం అంత తపన పడడేమో పిన్ని అని అంటూ చెప్పేసరికి ఇప్పుడు విహారీ తన కోసం అంత తపన పడుతున్నాడు. అలాగే మీ అత్తయ్య అంత ప్రేయర్ చేస్తుంది అంటే అది ఖచ్చితంగా బతికే తీరుతుంది అని అంబిక అంటుంది. అప్పుడే సహస్ర, పద్మాక్షి సీరియస్గా ఉంటారు. పద్మాక్షి అంటుంది, అయితే దాన్ని చంపేస్తే అని అంటే ఎలా అని అంటే దాన్ని మనమే చంపేద్దాం అని పద్మాక్షి అంటుంది. ఆ మాటలు వినేసి ఒక్కసారిగా సహస్ర వాళ్ళు షాక్ అయిపోతే ఇంకా అంబిక డాక్టర్ లాగా ఆఫ్రాన్ వేసుకొని మొహానికి మాస్క్ పెట్టుకొని ఇంకా లక్ష్మి పడుకొని అంటే స్పృహ లేకుండా ఉంటుంది కదా, గ్లూకోజ్లు అలా బాడీలోకి పంపిస్తూ ఉంటాయి కదా, గ్లూకోజ్ నుంచి విషం పంపించాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఇంకా చచ్చిపోవటానికి చంపడానికి ప్లాన్ చేసి తన అక్కడికి లక్ష్మి దగ్గరికి వెళ్ళి అంబిక ఇంజెక్షన్ తీసుకొని డాక్టర్ లాగా ఇంకా అక్కడ ఇంజెక్షన్ని సిరింజ్లోకి తీసుకొని గ్లూకోజ్ బాటిల్లోకి ఇవ్వబోతూ ఉంటుంది. అంతలో విహారీ వచ్చి ఆగు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే లక్ష్మి అటువైపు తిరిగి చూస్తే విహారీని చూడగానే తప్పించుకుందామని అనుకుంటూ భయంగా చూస్తూ ఉంటుంది. అంతలో విహారీ సీరియస్గా ఎవరు నువ్వు అని గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి అంబిక పారిపోదామని చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా గట్టిగా పట్టుకొని ఎవరు నువ్వు అని మొహానికి మాస్క్ తీయబోతూ ఉంటాడు. అప్పుడే అంబిక పారిపోదామని చెప్పి విహారీని గట్టిగా నెట్టేస్తుంది. విహారీ అక్కడ వెళ్ళి పడతాడు. అంబిక పారిపోతూ ఉంటుంది. అప్పుడే విహారీ వెంట పడతాడు. ఇంకా మళ్ళీ పట్టుకుంటాడు అంబికని. ఎవరు నువ్వు అని అంటూ మొహానికి ఉన్న మాస్క్ తీయబోతూ ఉంటే అంబిక చాలా ట్రై చేస్తూ ఉంటుంది మాస్క్ తీయకుండా ఉండటానికి. ఇలా తోసేస్తూ ఉంటుంది విహారీని. అయినా సరే విహారీ ఇంకా అలాగే తీయు ఎవరు నువ్వు అనేసి మాస్క్ని విప్పేస్తాడు. మాస్క్ని లాగేసరికి అంబిక మొహం బయటపడుతుంది. కానీ విహారీ చూస్తాడా చూడడా, అంబిక దొరికిపోతే అసలు విహారీ చూస్తే ఆ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.